హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి కర్రీ అని అనుకుంటున్నారా? చూడండి, చికెన్ కర్రీ అండి. ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించేస్తా మీకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. మీకు ముక్కలు కూడా చూపించేస్తాను. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా, చేసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. కుక్కర్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నీట్గా కడుక్కున్నాం కదా. వాటర్ అయితే ఉన్నాయండి, కొంచెం తీసేస్తున్నా. ఇప్పుడు అయితే వేసుకున్నా. చూడండి, హీట్ అయితే ఆన్ ఇచ్చేద్దాం. ఏం చేస్తాను అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం. హీట్ అయిపోయింది కదండి, ఆయిల్ అయితే వేసేసుకుందాం. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేస్తున్నా. నేను 2 గిన్నెలు వేసానండి. ఇప్పుడైతే 3 గిన్నెలు వేసుకున్నా ఆయిల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే నేను ఒకే ఒక కాయ కట్ చేసుకున్నానండి. ఒకే పచ్చిమిరకాయ ఇలా అయితే కట్ చేసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం, స్ప్రింగుల్ లాగా అయితే ఇలా అయితే ఇష్టం అండి. ఇలా కట్ చేసేసుకున్నాను నేను. చూడండి, ఇది అయితే వేసేసుకుందాం. రోజు ఒకేలాగా చీరకులు ముక్కలు ఇలా కట్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు అయితే ఇలా కట్ చేసుకున్నా. ఈరోజు ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా అయితే వేయించేద్దాం. చికెన్ అయితే ఒక నిమ్మచెక్క అయితే పిండేసుకొని 6 సార్లు కడుక్కోవాలండి. స్మెల్ పోవాలి, నీట్గా స్మెల్ పోవాలి. బాగా కలర్ రానిచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. చాలా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి కదా. చూడండి, ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ అయితే వేసేసుకున్నాం కదా. నేను పెద్ద పీసులు ఇష్టమండి. నాకు స్కిన్ లెస్ అయితే చేపించేసా. ఇప్పుడు స్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చికెన్ అయితే వేసాం కదా. చూడండి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు, లవ్ మొగ్గలు, ఇలా కొంచెం గసగసాలు ఇలా అయితే పెట్టేసుకున్నానండి. ఒక యాలక్కాయ, కొబ్బరి అయితే పచ్చిదే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే పేస్ట్ పెట్టేసుకోండి. వెల్లుల్లిపాయలు అన్నీ ఇలా అయితే తీసేసుకుందాం. మనకి ఎంత కావాల్సి అంత వేసుకోవచ్చండి. నేనైతే ఇలా అయితే వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీ అండి. మసాలా గుజ్జు ఎంతంటే అంత బాగుంటుంది. సూపర్ కదా ఫ్రెండ్స్. నేనైతే మొత్తం వేసేసా. చూడండి ఫ్రెండ్స్, చూడండి టమాటాలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి.
ఇలా అయితే పెట్టేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి కదా చూడటానికి కూడా. కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం, కొంచెం వేసుకుందాం. కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకుందాం. ఇంత వేసుకుంటున్నానండి నేనైతే. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే మసాలాలు అన్నీ వేసి ఆడిచిన కారం అండి ఇది. ఇదైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 1 స్పూన్, నేను 2 స్పూన్ కూడా వేసేసుకుంటున్నా. కారం ఉంటేనే కదండి టేస్ట్. వావ్, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలిపేసుకుందాం. బాగా పట్టించుకుందామండి అంతా కూడా. సూపర్ కదండి, చాలా టేస్టీ అండి. ఇలా అయితే అంతా కలిపేసుకుందాం. టమాటా కానీ ఏది ఉండదండి ఇందులో, అంతా కలిసిపోతుంది. ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతుందండి ఏదైనా సరే. వావ్, చూడండి టమాటా అయితే ఎలా వచ్చిందో. ఉప్పు కారం బాగా పట్టేసింది కదా, స్మూత్గా అయిపోద్దండి. తర్వాత అయితే మనకి ఏం కనిపించదు అది. ఇప్పుడైతే వేపేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాం కదా. 2 స్పూన్లు కారం వేసానండి ఫుల్గా. ఫ్రెండ్స్, ఇలాగే అన్నీ కలిసిపోయినాయి కదా పర్ఫెక్ట్గా. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, చాలా టేస్టీ కదండి, సూపర్ కదా. ఇలా అయితే వేసేసుకున్నాం అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది కదా. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. అంతవరకు వేసుకోవాలండి మనం. ఇందాక మసాలా గిన్నె అయితే ఉంది కదా, వాటర్ అయితే పోసుకుని ఇందులో అయితే పోసేసుకుందాం. నేనైతే ఇలా పోసేసుకున్నా ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి చికెన్ కర్రీ. అయితే టమాటో కూడా వేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుందండి. చూడండి, వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. వావ్, చూడండి పీసులు అయితే ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. కుక్కర్ మూత అయితే అవసరం లేదండి, విజిల్ అయితే అవసరం లేదు కర్రీకి. ఇదైతే పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఉడికింది లేదు చూసేద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే స్లో చేసుకోండి కొంచెం. చూసేద్దామా. కుక్ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి, జ్యూసీ కూడా ఎక్కువగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా కొంచెం ఉండాలి కదండి, అందుకని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చాలా బాగా కుక్ అయిందండి. చూడండి, కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మూత అయితే పెట్టేసుకుందామండి.
బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ వండేసుకున్నాం కదా, శుభ్రంగా లాగిచ్చేద్దామండి. ప్లేట్ అయితే తీసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి రైస్ ఉంది కదా, శుభ్రంగా లాగిచ్చేద్దామండి. కొంచెం అయితే పెట్టేసుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అయితే పెట్టేసుకుంటానండి. కొబ్బరి రైస్లో ఉంటుందండి చికెన్. అదర్స్ ఫ్రెండ్స్, ఇలా అయితే లాగిచ్చేద్దాం. ఇప్పుడు ఇది ఒకటే అనుకుంటున్నారా? లేదండి, శుభ్రంగా చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే వండేసుకున్నాం కదా, వైట్ రైస్ అయితే శుభ్రంగా ఇది కూడా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ అండి, నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే కదా, వేడి వేడి రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి, రైస్ అయితే పెట్టేసుకున్నాం కదా, దీని మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు వావ్, చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీ కదండి. ఇప్పుడైతే ఈ ప్లేట్ అయితే ఇక్కడ లాగేసుకున్నామండి. శుభ్రంగా కానిచ్చేద్దాం. మరి దగ్గరికి తెచ్చేసుకుని గరిట అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే వేసేసుకుందామండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది కదండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. శుభ్రంగా లాగిచ్చేద్దామండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. వావ్, నేనైతే ఇంత వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వేసుకోవాలనిపిస్తుందండి, ఇంకా వేసేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా పర్ఫెక్ట్గా గ్రేవీ ఉంది కదా, అద్దుర్సండి. గ్రేవీ కూడా కొంచెం వేసేసుకుందాం. వావ్, శుభ్రంగా లాగిచ్చేద్దామండి. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. చికెన్ కర్రీ, వైట్ రైస్, చూడండి కొబ్బరి రైస్ అయితే చూపించేస్తాను మీకు. అదే రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది కదా, సూపర్ కదండి. చూడండి ఫ్రెండ్స్, వావ్, కుండ పెరుగు అండి, సూపర్ కుండ పెరుగు అండి. 2 లీటర్లు పడుతుందండి ఇది. నేనైతే ఇలా ఫిలప్ చేసేసుకుంటాను, ఇలా తోడు పెట్టేసుకుంటాను. 2-3 రోజులు వేసుకుని తినేస్తాం శుభ్రంగా. వావ్, ఈ రోజు భోజనంబు ఎంతైనా వంట కంబు. చాలా టేస్టీ అండి, అదుర్సు. వావ్, లడ్డు చూడండి ఫ్రెండ్స్, సూపర్ కదా. కాంచేద్దామండి, నేనైతే కాంచేస్తున్నాను. వావ్, సూపర్ ఫ్రెండ్స్, తినేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మా వారు వచ్చేసారండి. ఎవరికి అదృష్టమో కదండి, పెట్టుకున్న పళ్ళు. శుభ్రంగా తినేద్దాం అనుకున్నాను, ఈయనైతే వచ్చేసారు. శుభ్రంగా కానిచ్చేస్తానంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీసుకుని తినేద్దామని పెట్టేసుకున్నాను అన్ని. ఎవరికి అదృష్టమో కదండి, ఎవరికన్నా లక్ ఉండాలండి. వావ్, నాకే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. వావ్, చూడండి శుభ్రంగా లాగిచ్చేస్తున్నారు. చాలా స్మూత్ గా ఉందంట, సూపర్ గా ఉందంటండి. టేస్ట్ అంతా అద్భుతం ఫ్రెండ్స్. చూడండి, నేను అవుతూ ఇంకో ప్లేట్లో పెట్టేసుకుంటాను. మీకు అన్నీ చూపించేశాను కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. నేను శుభ్రంగా లాగిస్తానండి. కొండ పెరుగు ఇవన్నీ కూడా ఇంకో ప్లేట్లో పెట్టేసుకుంటాను నేను కూడా. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, లడ్డు అయితే పూర్తయిపోయింది. చాలా బాగుంది అంటున్నారండి. కర్రీ అయితే సూపర్ అంట, చాలా చాలా టేస్టీగా ఉందంటండి. నాకు కూడా నోరు ఊరిపోతుంది. వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, నేను తినేస్తాను. కొంచెం అయితే చేతిలో పెట్టించేసుకుంటున్నానండి. వావ్, చూడండి, అమ్మ చేతి ముద్ద అయితే తింటాము. మీ వారి ముద్ద ఎప్పుడైనా మీరు తిన్నారా? చూడండి ఫ్రెండ్స్, నాకైతే పెట్టేశారు చేయి చాపగానే. అద్భుతండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా, చాలా బాగున్నాయండి. మీరు కూడా లాగిచ్చేయండి. Bye bye friends.